ఏలూరు 13వ డివిజన్ రాజరాజేశ్వరి నగర్లో 31 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన సిమెంట్ రహదారిని ఎమ్మెల్యే బడేటి చంటి ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కట్టుబడి ఉన్నామని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా చేసినటువంటి ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గౌరవ శాసనసభ్యులు, ఏలూరు శాసనసభ్యులు సోదరులు పెద్దలు బడేటి రాధాకృష్ణ శెట్టి గారికి, నగర మేయర్ పెదబాబు మూర్జన్ గారికి, అదేవిధంగా మా అన్నగారు మార్కెట్ చైర్మన్ పార్సాద్ గారికి, కూటమి నాయకులకి, స్థానిక నాయకత్వానికి, కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్ష కార్యవర్గానికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ రోజున సూటిగా ఒకటే మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి అనుసరులను ఒకటి అడుగుతున్నాం. ఇది కాదా నిదర్శనం అభివృద్ధికి? ఇంతకంటే ఏం కావాలి అభివృద్ధి? ప్రతిరోజు కూడా ఒక 40 లక్షలు, 50 లక్షలు, 1 కోటి, 2 కోట్ల రూపాయలతో ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా, ప్రతి ఏరియాలో కూడా ఈ రోజున అభివృద్ధి జరుగుతూ ఉంటే, ఈ రోజున ఈ అభివృద్ధిని చూసి వారవలేక ఏడుస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన అనుసరులైనటువంటి వర్గానికి మేము